సుందర కాశ్మీరాలు బృందా సౌందర్యాలు జాహ్నవి మాధుర్యాలు స్వర్గసీమలో ఎక్కడా నాదు జన్మభూమి కంటే నాకమెక్కడుంది సురలోకమెక్కడుంది నాదు జన్మభూమి కంటే నాకమెక్కడుంది సురలోకమెక్కడుంది. హలో అండి, అందరికీ స్వాగతం. ఈరోజు ఈ పాట ఎందుకు గుర్తు చేసుకున్నానంటే, సాధారణంగా ఫ్యామిలీలో నేను కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎక్కడికైనా మంచి మంచి ప్రదేశాలకి టూర్కి వెళ్ళినప్పుడు చిన్న చిన్న వీడియోలు ఫోటోలు తీసి షేర్ చేద్దాం అనుకుంటూ ఉంటాను, తీస్తూ ఉంటాను కూడాను. అలాగే మా ఫ్యామిలీలో ఎవరు వెళ్ళినా కానీ ఆ ఫోటోలు చిన్న చిన్న వీడియోలు పెట్టమని ప్రత్యేకంగా అడుగుతూ ఉంటాను, మీతో షేర్ చేసుకుందామని. కానీ తగినంత ప్రోత్సాహం లేక, కొంత ఉత్సాహం లేక, సూటిగా చెప్పాలంటే, అలాగే వాటిని అలా వదిలేయడం, మొబైల్లో గ్యాలరీ అంతా నిండిపోవడం, మొబైల్స్ స్ట్రక్ అయిపోవడం, కొన్ని తీసేయాల్సి రావడం, ఇలా జరుగుతూ వస్తూ ఉండేది. సరే, ఇప్పుడు మాత్రం మా పిల్లలు కాశ్మీర్ టూర్కి వెళ్ళారు. యథాప్రకారం వాళ్ళు పెడుతున్నప్పుడే నాకు చిన్న చిన్న వీడియోలు ఫొటోస్ పెట్టండి అని చెప్పాను. అలాగే చేశారు వాళ్ళు. ఫస్ట్ గుల్మార్గ్ అనుకుంటా ఇక్కడ దిగినట్టున్నారు. ఆ అమ్మాయి మా పాపే. కొంచెం మొహం బ్లర్ చేశా, ఎందుకంటే మా వాళ్ళందరికీ ఇలా వీడియోల్లోకి రావడం పెద్దగా ఇష్టం ఉండదు. సరే, నాకు వాళ్ళు వరుసగా పెట్టిన వాటిని మీకు చూపించాలనే ఉత్సాహంతో ఇవాళ మనం కథ చెప్పుకోవాల్సిన రోజైనప్పటికీ ఈ వీడియో చేస్తున్నాను. గుల్మార్గ్, పెహల్గాం, కాశ్మీర్ తదితర ప్రదేశాలన్నీ వాళ్ళు తిరిగారు. తిరిగినవన్నీ వరుసగా పెడుతున్నాను సింపుల్గానే. ఈరోజు ఇదే మన వీడియో. ఇంకా వీడియోలోకి వెడితే, నుంచి లోపలికి వెడితే కార్గిల్కి దారి. కార్గిల్, ఆ తర్వాత లే లదాఖ్. కార్గిల్ ఇక్కడ నుంచి 90 కిలోమీటర్స్, లే లదాఖ్ వచ్చేసి 360 కిలోమీటర్లు, 400 కిలోమీటర్లు, 340 కిలోమీటర్లు, 400 కిలోమీటర్లు. కొంతమంది అండి ఇదివరకు బాగా వింటూ ఉండేవాళ్ళం, కొన్ని దేశాలతో పోలుస్తూ ఆ దేశాలు చాలా అందమైనవని, పరిశుభ్రమైనవని, చాలా గొప్పగా ఉంటాయని తెగ పొగుడుతూ ఉంటారు. ఇంకా కొంతమంది ఇక్కడే ఉంటూ ఈ తిండి తింటూ ఇక్కడి భోగభాగ్యాలు అనుభవిస్తూ మన దేశాన్ని కొంచెం చిన్నచూపుగా తక్కువ చేసి మాట్లాడడం కూడా అప్పుడప్పుడు వింటూ ఉంటాం. అలాంటి మాటలు విన్నప్పుడు నాకు చాలా ఒళ్ళు మండుతూ ఉంటుందండి. ఇదిగో నా దేశంలో ఉన్న ఈ సౌందర్యం గొప్పది. ఇంకా మా అమ్మాయి చెప్పిందండి, కొండల బారుట మొత్తం మేము వెళ్ళిన పొడుగుత ఆ ప్రదేశం అంతా కొండ. అది ఒక
మానవమాత్రుడు ఏర్పరచలేని రక్షణగా ఏర్పడి ఉన్నాయి అని చెప్పింది. నిజంగా అవన్నీ వింటున్నప్పుడు నాకు ఎంత గర్వంగా అనిపించిందో. పోయిన పొడుగుతా కొండలేట చుట్టూ ఇవన్నీ ఎవరు ఏర్పరిచినవండి? ఏ మనిషి కట్టినవి? ఇవన్నీ కూడా సహజ సిద్ధంగా ఏర్పడిన గొప్ప సుందరమైన ప్రదేశాలు. నాకు అనిపిస్తూ ఉంటుంది, ఎప్పటికైనా మన దేశంలోనే వెళ్ళి చూడగలిగితే ఇటువంటి గొప్ప గొప్ప ప్రదేశాలు చాలా ఉన్నాయండి చూడవలసినవి. మరి మీరేమంటారు?